మనలో చాలామంది రోజూ ఒకే ప్రశ్న ఆలోచిస్తారు. ఎలా రిస్క్ పెరుగుతుంది? ఎలా మన ఇళ్లలో బరకత్ వస్తుంది అని. అల్లా ఖురాన్లో, హదీసుల్లో మనకి చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మనం రిస్క్ పెరగడానికి 10 ముఖ్యమైన మార్గాలు తెలుసుకుందాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. తహజ్జుద్ నమాజ్. రాత్రి చివరి భాగంలో లేచి ప్రార్థించే వాళ్ళ దువాలు అల్లా త్వరగా అంగీకరిస్తాడు. ఇది రిస్క్ పెరగడానికి ముఖ్యమైన కారణం. 2. ఇస్తిగ్ఫార్. ఎక్కువగా అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పడం వల్ల అల్లా పాపాలను క్షమించి రిస్క్లో విశాలత ఇస్తాడు. 3. సదఖా. పేదలకు సహాయం చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు తక్కువ కాకుండా బరకత్ ఎక్కువ అవుతుంది. 4. సంబంధాలను కాపాడడం. బంధువులతో మంచిగా ఉండటం, వారిని కలవడం వల్ల రిస్క్ కూడా పెరుగుతుంది. 5. తఖ్వా. అల్లా భయంతో జీవిస్తే అల్లా మనకు ఊహించని చోట్ల నుండి రిస్క్ ఇస్తాడు. 6. ధన్యవాదం చెప్పడం. అల్లా ఇచ్చిన ప్రతి చిన్న పెద్ద నిమిత్తం షుక్రియా చెప్పిన వారికి అల్లా మరింత ఇస్తాడు. 7. హలాల్ అర్జన. హరాం దారిలో సంపాదిస్తే బరకత్ ఉండదు. కేవలం హలాల్ దారిలో సంపాదిస్తేనే నిజమైన సుఖం, బరకత్ ఉంటుంది. 8. దువా చేయడం. అల్లాహ్నే నిజమైన రిస్క్ ఇచ్చేవాడు. నిజాయితీగా దువా చేస్తే ఆయన తప్పక ఇస్తాడు. 9. జమాత్లో నమాజ్. మస్జిద్లో కలిసి నమాజ్ చేస్తే రిస్క్లో, ఈమాన్లో బరకత్ వస్తుంది. 10. ఖురాన్ చదవడం. ప్రతిరోజు ఖురాన్ చదివే వాళ్లకు అల్లా మనసులో సుఖం, ఇళ్లలో బరకత్ ఇస్తాడు. ఇవి రిస్క్ పెరగడానికి 10 మార్గాలు. వాటిని మన జీవితంలో అమలు చేస్తే అల్లా ఖచ్చితంగా బరకత్ ఇస్తాడు ఇన్షాల్లా.